కార్మికుల సమస్యలపైన ఈరోజు తీన్మార్ మల్లన్న గారి తరఫున ఈరోజు తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున మేము వారికి మద్దతు తెలపడం జరుగుతుంది। ఈరోజు తెలంగాణలో ముఖ్యంగా దసరా పండుగ ఎంత కీలకం అనేది, ఎంత గొప్ప పండుగ అనేది ప్రతి ఒక్క కార్మిక వర్గానికి, ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ సమాజానికి తెలిసిన విషయమే। అలాంటి పండుగ రోజు పస్తుల పండాల్సినటువంటి పరిస్థితి ఈ కార్మికులకు దాపురించిన పరిస్థితి మన ఇక్కడ చూడొచ్చు। విషయం ఏంటంటే ఈరోజు దాదాపు 3 నెలల జీతాలు వీళ్ళకు ఇవ్వకుండా కాలయాపన చేస్తూ సిఆర్ఆర్ కంపెనీ మరియు ఉదయ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ 2 యాజమాన్యాలు కూడా పత్తా జాడ లేకుండా ఇక్కడ కార్మికులను రోడ్డున పాడేసి మరి పోవడం జరిగింది। ఈ విషయం పైన వీరు గత 3 నెలల నుండి కూడా మా జీతాలు మాకు ఇవ్వండి అని చెప్పేసి సింగరేణి యాజమాన్యం దగ్గరికి చెప్పులు అరిగేలా తిరుగుతున్నప్పటికీ కూడా కళ్ళబోలు మాటలు చెప్పి హామీలు ఇచ్చి ఈరోజు అడిగితే మేమేం చేసేది ఉంది, మా యాజమాన్యానికే కోట్ల రూపాయలను ఎగ్గొట్టిన కంపెనీలు అని చెప్పేసి మాట్లాడుతున్న వైఖరి ఇక్కడ మనకు కనబడతా ఉంది। అంటే మీ కోట్ల రూపాయల కోసం మీరు పడిగాపులు కాస్తూ వారికి ఊడిగం చేస్తూ వచ్చే కమిషన్ల కోసం కాంట్రాక్టర్లను అప్పచెబుతూ మీరు మీ దందాను కొనసాగిస్తున్నటువంటి ఈ యాజమాన్యం మరి వారు ఒకసారి దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇలాంటి కంపెనీల పైన। ఆ కంపెనీలను బ్లాక్ లిస్ట్లో పెట్టి వాటికి ఇంతకు ముందు అప్పచెప్పినవి కానీ ఇక ముందు ఎలాంటి కాంట్రాక్టులు వారికి ఇవ్వకుండా మీరు చర్యలు తీసుకోవాలి। అలాగే వారికి ఇవ్వాల్సినటువంటి జీతాలు, వారికి ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా కడిగేసి ఇక్కడ ఉన్నటువంటి కష్టపడి పనిచేసినటువంటి ఈ కార్మిక వర్గానికి, ఈ కార్మికులకు మీరు ఇవ్వాల్సిన బాధ్యత ఒక ఉన్నత అధికారిగా మీ పైన ఉంటుంది కాబట్టి దీనిపైన మీరు చొరవ తీసుకొని వీళ్ళ కడుపు మంటను చల్లార్చి కనీసం మీరు స్పందించి వీరికి న్యాయం చేసే దిశగా పనిచేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం। లేని పక్షాన ఈ కార్మికుల పక్షాన తెలంగాణ రాజ్యాధికార పార్టీ వీళ్ళ తరఫున రానున్నటువంటి రోజుల్లో వీరికి వడ్డీతో సహా ఆ కంపెనీల నుండి మీ యాజమాన్యం నుండి ముక్కుపిండి వసూలు చేసి వీళ్ళకు అప్పచెప్తామని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా మీకు హెచ్చరిస్తూ ఉన్నాం। థ్యాంక్ యూ। యాజమాన్యం వెంటనే, యాజమాన్యం వెంటనే, యాజమాన్యం వెంటనే, యాజమాన్యం వెంటనే, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, యాజమాన్యం మండి వైఖరి, యాజమాన్యం మండి వైఖరి చెల్లించాలి।